ఇది 1917వ సంవత్సరం నాటి భోజనం క్యారేజ్ అండి. 1917. ఇక్కడ చూస్తే ఇయర్ కనిపిస్తుంది చూడండి క్లియర్గా. 1917. అవునండి, 1917. అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు? 100 ఏళ్ళు దాటిందండి. అవునండి, 100 ఏళ్ళు దాటినటువంటి ఈ క్యారేజ్ పెద్ద పెద్ద వాళ్ళు, జమీందారుల వాళ్ళు కూడా దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఈ క్యారేజీలో అన్నం వండుకోవచ్చండి. జనరల్గా క్యారేజీలో వండిన అన్నాన్ని మనం క్యారీ చేస్తాం, ఎవరి పట్టుకెళ్తాం. కానీ ఈ క్యారేజీ ప్రత్యేకత ఏంటంటే అన్నం వండుకోవచ్చు. ఎలా అండి? ప్రత్యేకత ఏంటో మీకు చూపిస్తాను. ఇది 3 విభాగాల కింద క్యారేజ్ ఉంటుందండి. ఫస్ట్ విభాగంలో ఇక్కడ మనకి లాక్ ఓపెన్ చేసిన వెంటనే ఒక డోర్ ఓపెన్ అవుతుందండి. ఈ డోర్ ఓపెన్ చేసిన తర్వాత లోపల కుంపటి ఉంటుందండి. బొగ్గులు ఇందులో వేసి నిప్పు రాజేస్తారండి. నిప్పు రాజేసి దీన్ని మళ్ళా లోపల పెట్టేస్తారండి. ఈ విధంగా పెట్టేసి దీన్ని చూసినట్లయితే రంధ్రాలు ఉన్నాయండి. అంటే గాలి వెళ్ళకపోతే మళ్ళీ బొగ్గులు ఆరిపోతాయి. దాన్ని ఈ విధంగా క్లోజ్ చేస్తారండి. దానికి గాలి తగలడానికి చూసారా ఇక్కడ ఉన్నాయి. మళ్ళా ఈ దిగువ భాగంలో కూడా రంధ్రాలు ఉన్నాయి. ఇవి లోపలికి వెలుతురు వెళ్ళడానికి అండి. ఈ విధంగా నిప్పులు క్లోజ్ చేసిన తర్వాత మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. ఇదంతా కూడా నిప్పుల కుంపటి కనిపిస్తుంది కదండి. నిప్పుల కుంపటి అంటే మనం అన్నం వండుకోవడానికి కానీ లైట్గా ఉడికిన ఆహారం వేడిగా ఉంచుకోవడానికి 2 విధాలుగా ఉపయోగపడుతుందండి. దీన్ని ఓపెన్ చేద్దామండి. ఈ లోపల మనకి క్యారేజ్ ఉందండి, చూసారు కదా. క్యారేజ్లో క్యారేజ్ ఇది విధంగా తీస్తే కప్పులన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. ఓపెన్ అయిన కప్పుల్లో మనం చూసినట్లయితే దీన్ని ఇత్తడితో తయారు చేశారు. తగరం కోటింగ్ ఉంటుందండి. తగరం కోటింగ్ అండి లోపల. అంటే వండిన ఆహారం పాడవకుండా ఉంటుందండి. కిలిం పట్టదు ఆహారం. తగరం కోటింగ్ వేస్తారండి. ఈ మనకు కావలసినటువంటి రైస్ అవ్వచ్చు లేదా పప్పులు కూరగాయలు ఇవన్నీ సరిపడా నీరు ఉప్పు కారం ఇవన్నీ వేసేసి ఇందులో పెట్టేస్తారండి. ఇందులో పెట్టేసిన తర్వాత దీన్ని ఏంటంటే ఈ బాయిల్ అవడానికి దీంతో సహా దీంట్లో దించుతారండి. ఈ విధంగా దించింది మనకి కుంపట ఆల్రెడీ ఉంది కదండి. కుంపటతో పాటు దీన్ని ఈ విధంగా ఉంచడం వల్ల కొంతసేపటికి అన్నం కానీ కూరలు కానీ ఇవన్నీ ఉడికిపోతాయండి క్యారేజ్ చేసినప్పుడు. అదేవిధంగా కొంతకాలం కూడా కొంతసేపు హీట్గా ఉంటుందండి. ఒక 8 గంటల వరకు ఆహారం కూడా మనకి ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది. 2వ లేయర్ ఉంది, ఇంకో డబ్బా ఉందండి. హీట్ పోకుండా బయటికి దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందండి. ఈ విధంగా ఆ రోజుల్లో వాడేవారండి. అప్పటి కాలం హాట్ క్యారియర్ అని చెప్పొచ్చు. హాట్ క్యారియర్, కుకింగ్ కమ్ హాట్ క్యారియర్ 2 in 1 అండి. ఇది కిందన హోల్ కూడా ఉన్నట్టుందండి దీనికి. ఇంకా నిప్పులు ఆరిపోకుండా ఉండడం కోసం ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ తో పూర్తిగా హ్యాండ్ మేడ్ ఐటమ్ అండి. మీకు ఇంకొక ప్రత్యేకమైనటువంటి వస్తువుని చూపిస్తానండి. ఇది 1909 నాటి భారతదేశపు మొట్టమొదటి కుక్కర్ అండి. కుక్కరు చిన్నదే చూడండి. ఇందులో ఎన్ని వస్తువులు ఉంటాయి మీకు చూపిస్తాను. ఇందులో చూసినట్లయితే రుక్మిణి కుక్కర్ పేటెంట్ నెంబర్ అని ఉందండి. ఈ కుక్కర్కి పేటెంట్ కూడా ఉంది. దీన్ని ఓపెన్ చేసి ఏ విధంగా వండాలి ఈ కుక్కర్లోనే మీకు చూపిస్తాను. ఇప్పుడన్నా కూడా ప్రెషర్ కుక్కర్స్ వచ్చాయి. ప్రెషర్ కుక్కర్స్ అక్కడక్కడ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కుక్కర్తో ఎటువంటి ప్రమాదం లేదండి. ఆహారం చాలా ఆరోగ్యం, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో పాత్రలన్నీ ఒక్కొక్కటి తీసి చూపిస్తానండి. ఇదొక పాత్ర అండి, ఇదొక పాత్ర అండి, ఇదొక పాత్ర అండి, ఇదొక పాత్ర అండి, ఇదొకటి. ఇది కుక్కర్ అండి. పాత్రలో పాత్ర ఎన్ని ఉన్నాయి సార్? 1 2 3 4 5 6 దాంతో కలిపి 6. అవును. ఇప్పుడు ఇందులో ఏ విధంగా వండుకోవాలో చూపిస్తాను. దీన్ని చూసినట్లయితే లోపల ఒక గాడి ఉంది కదండి. ఈ చిన్న గిన్నె గాడికి సరిపడా ఉంటుందండి. ఇందులో వాటర్ వేస్తారండి. వాటర్ పెట్టి గాడిలో ఈ విధంగా వేస్తారండి. చుట్టూ మరలా కొంత వాటర్ వేస్తారండి. వేసిన తర్వాత ఈ పెద్ద ఉంది కదండి, ఇందులో రైస్ వేసి రైస్కి తగ్గట్టు నీరు వేస్తారండి. నీరు వేసి ఇక్కడ కూడా ఆ కింద చిన్న బౌలు సెట్ అయ్యేటట్టు గాడి ఉందండి. ఈ విధంగా సెట్ అవుతుందండి. సెట్ అయిన తర్వాత ఈ పాత్ర పెడతారండి ఈ విధంగానే. ఇందులో
కొంచెం పప్పు కానీ ఏదైనా ఆకుకూరలు ఇటువంటివి వేసుకోవడానికండి. తర్వాత ఈ పాత్ర పెడతారండి. ఈ పాత్రలో కూడా ఈ ఇన్నర్లో మాత్రం వాటర్ కొద్దిగా పెట్టారండి. అప్పుడు ఇది మూత వేసేస్తారండి పైన. ఈ విధంగా మూత సెట్ అయిపోతుందండి. ఈ విధంగా దీన్ని ఏం చేస్తారంటే ఈ విధమైనటువంటి బొగ్గుల పొయ్యి, ఎక్కువగా బొగ్గుల పొయ్యిలు వాడేవారండి. ఇది కూడా ఎత్తడితో చేసినటువంటి బొగ్గుల పొయ్యి అండి. 3.5 కేజీల బరువు ఉందండి. 3.5 కేజీలు. జనరల్గా ఇనుము బీడులో ఉంటాయండి బొగ్గుల పొయ్యిలు. ఇది చాలా పాతకాలం నాటి ఎత్తడి బొగ్గుల పొయ్యి అండి. ఈ బొగ్గుల పొయ్యి మీద ఏంటంటే బొగ్గులు వేసిన తర్వాత దీన్ని విధంగా బొగ్గుల మీద పెడితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలకి అన్నీ ఉడికిపోతాయండి చక్కగా ప్రెజర్కి. మరి ఎటువంటి ప్రమాదం లేదు, ఏమీ లేదండి. ఇది రుక్మిణి కుక్కర్ అండి. భారతదేశం 100 పైన పడిన కుక్కర్. 1909 అండి. 1909. అవును, 115 సంవత్సరాలు అయిందండి. 115 సంవత్సరాలు అయింది. ఏం టెక్నాలజీ సార్ ఆ రోజుల్లో ఇటువంటి. అంటే ఇది ఓపెన్ చేస్తే ఒక కూర, ఒక పప్పు, అన్నం అన్నీ ఒకేసారి ఉడికిపోతాయి. ఇందులో డిఫరెంట్ సైజెస్ వచ్చేవండి. ఇది మీడియం సైజ్ కుక్కర్ అండి. కొంచెం పెద్ద సైజు కుక్కర్లు కూడా వచ్చేవండి కదండి. మనకి ఇప్పట్లో ఈ టెక్నాలజీ వల్ల ఇన్ని పార్టిషన్స్, కుక్కర్ ఇట్లా వాడటం అదంతా మనకు తెలిసిందండి. కానీ అప్పట్లో ఏ ఇంటర్నెట్ లేదు, ఏం లేదు. జస్ట్ ఒక థాట్, ఒక్క దాంట్లోనే అన్నీ ఎందుకు చేయకూడదు అని ఒక థాట్ ఇచ్చి ఇలాంటి ఒక కుక్కర్ని ఇన్వెంట్ చేశారు అని అంటే హ్యాట్స్ ఆఫ్ సార్. భారతీయుల తాలూకా పనితే ఎప్పుడు కూడా గొప్పగానే ఉన్నదండి. అవునండి. ఈ వస్తువే కాదు, ఏ వస్తువు తయారు చేసినా సరే ప్రపంచానికి ఆదర్శంగా ఉండేటట్లే వస్తువులు తయారు చేశారండి. మనలో చూసే ఇతర దేశాలన్నీ కూడా నేర్చుకున్నాయండి. తర్వాత కాలంలో మనం ఆ దేశాల్లో ఉండే పనికిరాని కల్చర్ని ఈరోజు మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూపించిన ఈ రెండు మాత్రం అసలు ఇలా కూడా ఉన్నాయా అని నాకు ఇప్పుడు ఐ ఓపెనర్ అండి. యాక్చువల్లీ నాకు తెలియదు ముందు ఇలా ఉన్నాయి. మీకు ఒక ప్రత్యేకమైన వస్తువు చూపిస్తాను చూడండి. ఇది అంతా కూడా ఒక ట్రెడిషను, సాంప్రదాయం వెనక ఆరోగ్యం అన్నిటికీ మించే ఇవన్నీ చూసేవారండి. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన వస్తువులు చూపిస్తాను. ఇవేంటో మీరు ఎప్పుడైనా చూసారా? లేదండి. ఇవి చాలా అరుదైనటువంటి వస్తువులు అండి. వీటిని తాలిబొట్టు భరిణ అంటారండి. మంగళసూత్రాలు ఇందులో పెట్టేవారండి. వివాహానికి ముందు వివాహం నిశ్చయం అయిన తర్వాత ఏదైతే వధూవరుల తాలూకా తల్లిదండ్రులు తాలిని ప్రత్యేకించి బంగారం పనిచేసే వ్యక్తులకి బెతాయించేవారండి, తయారు చేయమని. వాళ్ళు ఎంతో పవిత్రంగా దాన్ని తయారు చేసేవారు. తయారు చేసిన తర్వాత తాలిబొట్టుని, మంగళసూత్రాలనే వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడానికి వివాహానికి 1-2 రోజుల ముందు వధూవరుల తాలూకా తల్లిదండ్రులు ఊరేగింపుగా వెళ్ళి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్ళి అక్కడ తయారు చేసినటువంటి తాలిబొట్టుని ఇందులో పెట్టి, ఆ వస్తువుని ఇందులో పెట్టి పూజ చేసి ఇస్తే వీళ్ళు ఎవరైతే మంగళసూత్రాలు తయారు చేశారో బంగారం పని వాళ్ళకి తగినట్టు పప్పు, ఆ బియ్యము, కొంత ధనము ఇవన్నీ ఇచ్చి మళ్ళా ఊరేగింపుగా తీసుకొచ్చి ఈ మంగళసూత్రాలని దేవుడి మూల పెట్టేవారండి. దేవుడి మూల పెట్టి వివాహ సమయంలో, లగ్న సమయంలో దీన్ని ఓపెన్ చేసి అందరికీ చూపించి ఆశీర్వాదం తీసుకొని పెళ్లి చేసేవారండి. ఇందు మీద పేరు కూడా ఉంటుంది, గమనిస్తే ఎవరిదో ఆ వధూవరుల తాలూకా పేరు కూడా చిన్న అక్షరాలతో షార్ట్ కట్లో రాశారండి డిజైన్. ఇది కొంచెం చిన్న సైజ్ అండి, ఇది కొంచెం పెద్ద సైజ్ అండి. ప్రతిదానికి ఒక చరిత్ర, మనకి ఒక ప్రాధాన్యత ఉంటుందండి. ఆ విధంగా తాలిబొట్టు భరిణలు తయారు చేశాం. ఇప్పుడు మరి వివాహం అయితే తాలిబొట్టు ఎక్కడ కొనుక్కుంటామండి? డైరెక్ట్ ప్లాస్టిక్ డబ్బాలో ఇది కొని తెచ్చుకోవడమే. ఇదేంటంటేనండి, ఇది చారు పెట్టుకోవడానికి రాతి గిన్నె అండి. ఈ రాయి అండి. దీంట్లోనే చారు పెట్టుకునేవారండి. చారు మరగపెట్టి ఇందులో తినేవారండి. ఇది రాయి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టచ్చు. చూడండి, మీరు ఎప్పుడైనా వండారా సార్? ఇది ఎప్పుడు వండలేదు కానండి, మన చరిత్రలో తెలుసుకోవడమే. నా దగ్గర ఒక వస్తువు ఉండాలనే ఉద్దేశంతో దీన్ని సేకరించారండి. పూర్తిగా స్టోన్ అండి ఇది. అవునండి, తెలుస్తుంది. రాతితో తినేవారు. రాతి పళ్ళాలు ఉండేవండి. భోజనం చేయడానికి కూడా కిందనే తినేవారండి. మీకు జనరల్గా పెళ్ళి ఏదైనా సరే ఒక పండగ అయిందనుకోండి,
పండగ అయితే పెద్ద పెద్ద రాతి బండ్లు ఉండేవండి. మనం ఒక 50 సంవత్సరాల కిందటి వరకు కూడా రాతి బండ మీదే రాతి బండను కడిగేసి అందు మీదే అన్నము పప్పు వడ్డిస్తే అందు మీద కలిపి తినేవారండి. ఆ సాంప్రదాయం ఉండేది. రాను రాను ఆ తర్వాత విస్తరులు, ఆకులు, ఇప్పుడు ప్రస్తుతం బఫేకి వచ్చామండి. అవునండి. ఇవన్నీ కూడా ఇవి డ్రింక్ బాటిల్స్ అండి. మనకి చూపిస్తాను. గోల్డ్ స్పాట్. అవును. గోల్డ్ స్పాట్ అంటే ఒక బ్రాండ్ అండి. అవును. గోల్డ్ స్పాట్ కలర్తో మహిళలు చీరలు కొనేవారండి. గోల్డ్ స్పాట్ రంగుకి చాలా ఇంపార్టెన్స్ ఉండేదండి. ఈ గోల్డ్ స్పాట్ అనే డ్రింక్ తర్వాత కాలంలో ఆగిపోయిందండి. అవును. మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి గోల్డ్ స్పాట్ని వాళ్ళు కొనేసుకొని దీన్ని పూర్తిగా విడిచిపెట్టారండి. ఇది తాగినటువంటి అనుభవం చాలామందికి 90ల్లో ఉన్న వారికి తెలుస్తుందండి. ఆ బాటిల్ అండి. విన్నానండి నేను, తాగలేదు. ఇది కోల్గేట్ టూత్ పౌడర్ అండి. టూత్ పౌడరా? 1872 అండి. గ్లాస్ అండి. గ్లాస్ అండి. గ్లాసు పై క్యాప్ ఎత్తడండి. మొట్టమొదటిసారి కోల్గేట్ పౌడరు దీంట్లోనే వచ్చిందండి. కోల్గేట్ మనం ప్రస్తుతం వాడేది ఏమైనా వస్తుందండి, ఇక్కడ ఈ విధంగా డబ్బాలు ఉన్నాయి. కోల్గేట్ టూత్ పౌడర్ అని వచ్చేదండి. కానీ ఫస్ట్ కోల్గేట్ కంపెనీ అమెరికాలో దీన్ని తయారు చేసినప్పుడు కోల్గేట్ డెంటల్ పౌడర్ అని తయారు చేసిందండి. డెంటల్ పౌడరు ఈ విధమైనటువంటి దీంతో ఇక్కడ ఈ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఈ కాలి నుంచి పౌడర్ వచ్చేదండి. పౌడర్ వేసేసి క్లీన్ చేసుకునేవారు. డెంటల్ పౌడర్ కాస్త టూత్ పౌడర్ కింద తర్వాత కాలంలో మారిందండి. ఇది చూస్తే కోల్గేట్ సేవింగ్ స్టిక్ అండి. సేవింగ్ స్టిక్ అండి. ఇది కూడా 1873 నాటిదే. పూర్తిగా ఎత్తడితో తయారు చేసినటువంటి డబ్బా అండి. ఈ లోపల ఈ సేవింగ్ స్టిక్ ఉండేదండి. ఎన్నో పేర్లు ఉన్నాయండి. కోల్గేట్ అండ్ కో సేవింగ్ స్టిక్ న్యూయార్క్ USA అనేసే బ్రాండ్ కూడా కనిపిస్తుంది. 150 సంవత్సరాల బ్యాక్ దండి. అవునండి, 150 సంవత్సరాల కిందటిదండి. ఎత్తడితో తయారు చేశారు. ఇంకా అది చెక్ చెదరకుండా ఆ విధంగా. షేవింగ్ స్టిక్ అంటే మీరు అది వాడుతూ మధ్యలో ఇది అవునండి స్టోర్ చేసుకొని ఉంచుకోవడానికి, మధ్యలో స్టోర్ చేసి సేవింగ్ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వారి దీన్ని స్టోర్ చేసుకోవడానికి. కోల్గేట్ కంపెనీ అంటే కేవలం ప్రజలకి టూత్ పౌడర్ ఒకటే గుర్తొస్తుంది. అవునండి. సేవింగ్ స్టిక్స్ ఉన్నాయి. అదేవిధంగా కోల్గేట్ బేబీ పౌడర్ అండి. బేబీ పౌడర్ కూడా ఉంది. కోల్గేట్లో బేబీ పౌడర్ కూడా దించారండి. ఇంకా ఉందండి అందులో పౌడర్. అవునండి, వెయిట్ ఉంది. ఇలా ఇందులో పౌడర్ కూడా ఉందండి. ఈ విధంగా ఏంటంటే పాతకాలంలో వస్తువులు. ఇది చూసారా, గ్రేప్ వాటర్. ఇది చాలా పాతదే. మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అండి. మేడ్ ఇన్ ఇంగ్లాండ్. మీకు హార్లిక్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అందరికి కూడా దీంతోనే వస్తుంది హార్లిక్స్. మీకు హార్లిక్స్ సీసాలు చూపిస్తాను. ఇది 1/2 kg హార్లిక్స్ అండి. హార్లిక్స్ సీసా. కానీ అన్ని కూడా గ్లాస్ తోనే వచ్చినాయి. అప్పుడు అంత కేర్ఫుల్ గా వాడేవారండి. చాలా కేర్ఫుల్ గా వాడేవారండి. హార్లిక్స్ బాటిల్ తెలియని మహిళ ఉండరండి. మీకు 90 దశకం వరకు హార్లిక్స్ని ఒక ప్రామాణిక కొలతగా వాడేవారండి. ఇంట్లో నూనె వాడాలన్నా సరే, లేదా నెయ్యి తూకం ఎవరి దగ్గరైనా కొనాలంటే హార్లిక్స్ బాటిల్ ఇచ్చి దీంతోనే తూకం తూయించుకునేవారు. ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఉండొచ్చండి. ఇది 2 kg బాటిల్ అండి. ఇంకా కేజీ బాటిల్ కూడా ఉన్నాయండి హార్లిక్స్. ఇది కేజీ బాటిల్ అండి. ఈ విధంగా గ్లాస్ బాటిల్స్లో హార్లిక్స్ వచ్చేదండి. ప్రజెంట్ జనరేషన్కి ఇవేమి తెలియవు. ప్రజెంట్ అంతా కూడా పేపర్లో వస్తుందండి హార్లిక్స్. పేపరు లేదంటే ప్లాస్టిక్ కదా. పేపర్ లేదా ప్లాస్టిక్. ఈ హార్లిక్స్ బాటిల్స్, ఆ కోల్గేట్ టూత్ పౌడర్ కూడా రెగ్యులర్ యూజ్ చేసేది కూడా గ్లాస్ బాటిల్లో రావటం అంటే. అవును, లేదండి. మీకు ఒక ప్రత్యేకమైన వస్తువుని చూపిస్తున్నానండి. ఇది 80 ఏళ్ల కిందటి నాడుదండి. గంధం గిన్నె అంటారండి దాన్ని. అంటే వివాహ సమయంలో ఈ పెళ్లి కూతురికి ఏదైతే ప్రదానం చేసే ముందు దీంట్లో గంధం పోసి గంధం రాయించి స్నానం చేయించేవారండి. డీటెయిలింగ్ అయితే సూపర్ సార్. దాని తాలూకా వర్క్ అది చూసారా, ఎంత పర్ఫెక్ట్ వర్క్ చేశారో. చాలా ఈ విధమైనటువంటి వస్తువులు ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కొక్క వస్తువు ప్రత్యేకించి ఉండేదండి. మరి ఇప్పుడంటే ఈ ఆచారాలు వ్యవహారాలన్నీ కూడా తగ్గిపోయాయండి. ఇవి తెలుసు చాలా మందికి. ఇప్పటికి కూడా మట్టు గ్లాసులు అండి. మట్టు గ్లాసులు కింద మట్టు ఉంటుంది, స్టాండ్ ఉంటుందండి. అది పొయ్యండి.
అది పొయ్యి. ఇంకా మీకు అది యాగాలు అవి చేయడానికి బ్రాహ్మిన్స్ ఈ పొయ్యి పెడతారు, ఇందులో నిప్పులు అవి పెట్టి ఇందు మీద పెట్టి యాగం చేసేటప్పుడు వీటిని వాడుతూ ఉంటారండి. మీకు ఒక ప్రత్యేకమైనటువంటి అరుదైనటువంటి వస్తువుని చూపిస్తానండి.